హాయ్ అండి. వెల్కమ్ టు రూపలావణ్య స్వరలహరి ఛానల్. నా డెవిల్ గాడితో రొమాన్స్. మామ్, నేను మాయ ముంబై వెళ్తున్నాం అనగానే కల్పన, రాజీ మామూలుగానే ఉన్న వసంత్ మాత్రం ఉలిక్కి పడతాడు. అదేంటజ్జు, ఏదో అర్జెంట్ కేసు అన్నా, మరి ఇప్పుడు ముంబై ఎందుకు? మళ్ళీ వసంత్నే అడుగుతుంటే ఎప్పుడు ఏ విషయాలు పెద్దగా పట్టించుకోకుండా ఆఫీస్ అంటూ తిరిగే వసంత్ ఇప్పుడు ప్రతి ఒక్కటి అడుగుతూ ఉంటే కల్పన, రాజీ వింతగా చూస్తారు. మాయా, డెవిల్ మాత్రం అస్సలు అతని వైపే చూడరు. ఇప్పుడు వెళ్తున్నది కూడా కేసు విషయం మీదనే డాడ్. కొట్టినట్టే పదునుగా వస్తుంది అతని మాట. అలా చెప్తున్నప్పుడు కూడా అతని దవడలు బిగుసుకుంటాయి. ఓకే, అయితే ఒకసారి అక్కడి బ్రాంచ్కి వెళ్ళు అజ్జు. చాలా రోజులు అయిపోయింది అంటాడు వసంత్ వెంటనే. లేదు, ఇప్పుడు నేను అక్కడి బ్రాంచ్ స్టూడియోకి వెళ్ళమంటే మాత్రం నా వల్ల కాదు. కేసులో బిజీగా ఉంటాను. ఇక్కడి హైదరాబాద్లో బ్రాంచ్ కూడా బావకి చూసుకోమని చెప్పాను. కొన్ని రోజులు మామ్ కూడా చూస్తే బాగుంటుందని నా ఫీలింగ్ అంటూ కల్పన వైపే చూస్తాడు డెవిల్. అతని ఇంటెన్షన్ వెంటనే అర్థమవుతుంది మాయాకి. మెల్లిమెల్లిగా కల్పనకి వసంత్ విషయాలు చెప్పాలని డెవిల్ ట్రై చేస్తున్నాడని మాయాకి అర్థమవుతుంది. ముందు బిజినెస్ల గురించి తెలిస్తే తర్వాత మెల్లిగా అతని డార్క్ సీక్రెట్స్ కూడా తెలిసేలా చేయొచ్చు. పైగా కల్పనకి కూడా బిజినెస్ గురించి చాలా బాగా తెలుసు. హ్యాండిల్ కూడా చేసేది. ఒక ఇయర్ బెస్ట్ బిజినెస్ విమెన్ గా అవార్డు కూడా తీసుకుంది. అంత ఎఫిషియెంట్ కాబట్టే కల్పన అంటే వసంత్కి భయం. అలాగే అజ్జు, ఇప్పుడు అను కూడా లేదుగా, బేబీ వచ్చేసింది. నేను కూడా ఖాళీనే. నేను మన స్టూడియో వర్క్స్ తీసుకుంటాను. నువ్వు కేసు చూసుకో. మాయతో కూడా టైం స్పెండ్ చెయ్యు అంటూ ఇద్దరికి కొన్ని జాగ్రత్తలు చెప్పి పంపిస్తుంది కల్పన. వసంత్ మాత్రం ముంబై వెళ్తే రోహన్ చనిపోయిన విషయం తెలిసిపోతుంది. డెవిల్ ఏది అంత తేలిగ్గా వదిలే రకం కాదు. తీగలాగితే డొంకంతా కదిలినట్టు రాబర్ట్ విషయం, ఆ వెనకే తన బిజినెస్ విషయాలు తెలిసిపోతాయి. పొరపాటున రాబర్ట్ దొరికేస్తే తన బిజినెస్ అంతా మధ్యలోనే ఆగిపోతుంది. అందుకే అతని టెన్షన్. అలా అని ఏ కారణం లేకుండా డెవిల్ని ఆపలేడు కూడా. రాబర్ట్ ప్రాణం పోయే సిచ్యువేషన్ వచ్చినా కూడా తన పేరు చెప్పడని తెలుసు. అయినా కూడా మళ్ళీ రాబర్ట్ లాంటి నమ్మకం ఉన్నవాడు తనకి మళ్ళీ దొరకడు. చిన్నప్పటి నుండి బిజినెస్లలో కావాలనే ఇంటర్ఫియర్ చేసి ఇదంతా నీదే రాబర్ట్ అంటూ చెప్తూ పెంచుకొచ్చాడు. అందుకే రాబర్ట్కి కూడా బిజినెస్ అంటేనే చాలా ఇష్టం. ఎప్పుడు మైకేల్ వసంత్తోనే ఉండేవాడు. తన డిగ్రీ అవగానే వసంత్నే దగ్గరుండి తన ప్లేస్లో రాబర్ట్ని కూర్చోబెట్టి అటు మైకేల్, లీసాల నమ్మకం, అలాగే రాబర్ట్ నమ్మకం పొంది వాళ్లతోనే బిజినెస్ చేయిస్తూ ఉంటాడు. ఇప్పుడు డెవిల్ మాయాలు ముంబై వెళ్ళగానే రాబర్ట్కి కాల్ చేసి మాట్లాడాలి అనుకుంటాడు వసంత్. నెక్స్ట్ డే. రియా, ఎక్కడికే? బ్యాగ్ పట్టుకుని రూమ్లో నుండి బయటికి వస్తే అడుగుతుంది మమత. మమ్మీ, బయటికి వెళ్తున్నప్పుడు అసలు అలా అడగకూడదు. ఇంత పెద్దదానివయ్యో, ఇంకెప్పుడు తెలుస్తుంది నీకు? నేను మా ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నా. 4 డేస్లో వచ్చేస్తాను అనగానే కనీసం ఏ ఊరో కూడా చెప్పవా? నీకు మీ నాన్న, అన్నయ్య ముద్దు చేసి ఇక్కడి దాకా తెచ్చారు. కనీసం మీ డాడీకి ఒంట్లో బాగోలేదు, అయినా కూడా నీకు మీ ఫ్రెండే ముఖ్యం అయిపోయారా? అబ్బా అమ్మా, ప్లీజ్, నేను వెళ్ళాలి. అన్నయ్యకి కాల్ చేసి చెప్తాను, బాయ్ అనేసి వెళ్ళిపోతుంది రియా. అక్కడే ఉన్న అనుకి ఏం అర్థం కాక అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఇక్కడ మాయా, డెవిల్ ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యి ఫ్లైట్ ఎక్కగానే పక్కకి చూసేసరికి రియా కనిపించి ఇద్దరు ఆశ్చర్యపోతారు. రియా మాత్రం ఇంకా అప్పటికి డెవిల్ వాళ్ళని చూడదు. అందరూ ముంబై ఫ్లైట్లోనే ఉంటారు. డెవిల్, రియా అంటుంది అటే చూస్తూ. ఏంటి అంటూ డెవిల్ కూడా చూసి కళ్ళు చిన్నవి చేసి చూస్తాడు అనుమానంతో. వెంటనే అది కార్తీక్ పనే అనిపిస్తుంది. ఫ్లైట్ ఇంకా రన్వే మీదనే ఉండడంతో కార్తీక్ వెంటనే కాల్ చేస్తాడు డెవిల్. రియాకి ఏమన్నా చెప్పావా నువ్వు? లిఫ్ట్ చేయగానే కనీసం హలో కూడా చెప్పకుండా డైరెక్ట్గా అడిగేస్తాడు డెవిల్. గట్టిగా నిట్టూర్చి, అవును, తనకు కూడా తెలియాలిగా మరి. అయినా ఇంత ఫాస్ట్గా నీకెలా తెలిసింది? నేను మాయ ముంబై వెళ్తున్నాం అని చెప్పా కదా బావా. ఎందుకో అప్పుడే రియాకి చెప్పడం నచ్చక
అసహనంగా నుదురు రుద్దుకుంటూ అడుగుతాడు డెవిల్. అవునజ్జు, కానీ మీకెలా రియా కలిసింది? ఎయిర్పోర్ట్కి గాని వచ్చిందా మీకోసం? కొంచెం కోపంగానే వస్తాయి కార్తీక్ మాటలు. తనకి చెప్పకుండా డెవిల్ని కలవడానికి ఎందుకు వెళ్ళిందా అని కార్తీక్ చిరాకు. లేదు, మా కోసం రాలేదు, తన కోసమే వచ్చింది. ఇప్పుడు మాతో పాటు తను కూడా ముంబై ఫ్లైట్లో ఉంది. డెవిల్కి కూడా కాస్త చిరాగ్గానే ఉంటుంది రియా చేస్తున్న పనులకి. అజ్జు, ఏ అంటున్నావు? రియా ముంబై ఫ్లైట్లో ఉండడం ఏంటి? అంటూ ఆఫీస్లో ఉండగానే గట్టిగా అరుస్తూ తన చైర్లో నుండి లేచి నిల్చునిపోతాడు కార్తీక్. మేబీ అని మాత్రమే అంటాడు డెవిల్. కానీ ఆ నెక్స్ట్ వర్డ్స్ కార్తీక్కి కూడా అర్థమైపోతాయి. కానీ మాయకి మాత్రం ఏమీ అర్థం కాదు. డెవిల్ని విండోలో నుండి బయటికి చూస్తూ కామ్గా ఉన్న రియాని చూస్తూ ఉంటుంది మాయ. ఓకేలే బావా, నేను చూసుకుంటాను. మ్యాక్సిమం తను మాతో రావటానికి ఇష్టపడదు. సో ముందే ఇన్ఫార్మ్ చేస్తే బెటర్. తనే రియాని సెక్యూర్ చేయొచ్చు. లేదంటే మా మీద కోపంతో వేరేగా వెళ్తే రియా కూడా డేంజర్లో పడుతుంది. ఏదో కోడ్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటున్నట్టు తనకేం పూర్తిగా అర్థం అవక డెవిల్ని మాయ అనుమానంగా చూస్తూ ఉంటుంది. అయితే నువ్వే ఫ్లైట్ ల్యాండ్ అయిన వెంటనే ఇన్ఫార్మ్ చెయ్యొచ్చు. ప్లీజ్ టేక్ కేర్ హెర్. ఏమన్నా నీడుంటే వెంటనే కాల్ చెయ్యు. నేను కూడా వచ్చేస్తాను అని కాల్ కట్ చేస్తాడు కార్తీక్. ఏంటి, ఏమవుతోంది అసలు? మళ్ళీ ఏమన్నా తన దగ్గర నుండి దాస్తున్నాడా అని అడుగుతుంది మాయా. ఏం లేదు బుజ్జమ్మ, కాసేపు కూల్గా ఉండు అంటుంటే ఫ్లైట్ రన్వే నుండి స్టార్ట్ అయ్యి చూస్తుండగానే గాల్లోకి ఎగురుతుంది. రియాని పిలవనా? మనం కూడా ఉన్నామని తనకి తెలీదుగా. పక్కకి చూస్తూ అంటుంది మాయా. తనకి మనం, ముఖ్యంగా నువ్వంటే అస్సలు ఇష్టం లేదు. పిచ్చి కోపం. ఇవన్నీ తెలిసి కూడా మళ్ళీ పిలవటం అవసరమా బుజ్జమ్మ? కామ్గా ఉండు చాలు. ఏం అవసరం లేదు. తన పని తనది, మన పని మనది అంటాడు కాస్త గంభీరంగా డెవిల్. ఆ కోపం తన మీదే కాదని రియా మీదనే అని మాయాకి తెలుసు కనుక, అయితే మాత్రం తనేం మనకి తెలియని అమ్మాయి కాదుగా. మన రియానే. మాట్లాడుతుందో లేదో అది తర్వాత విషయం. ముందైతే మనం కూడా తనతో ఉన్నామన్న విషయం చెప్తే కొంచెం ఫ్రీగా ఉంటుంది అని డెవిల్ వారించేలోపే రియా అని పిలిచేస్తుంది మాయా. ఫ్లైట్లో తన పేరు ఎవరికి తెలుసా అని ఆలోచనలోంచి బయటకొచ్చి పక్కకు చూస్తుంది రియా. డెవిల్ నిట్టూరుస్తూ చూస్తే మాయ మాత్రం చెయ్యి ఊపుతూ చిన్నగా నవ్వుతుంది. పెదాలు బిగించి మొహం పక్కకి తిప్పేస్తుంది రియా. మాయ మొహంపై నవ్వు మాయమైతే, బుజ్జమ్మా, నువ్వు ఇలాగే నా మాట వినకుండా నీకు నచ్చినట్టు చేస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. రియా అలా చూసేసరికి చప్పున కోపం పొంగి అది మాయపై చూపిస్తూ తన మోచేతిని గట్టిగా పట్టుకుని తన మీదకి లాక్కుంటూ చెప్తాడు డెవిల్. అబ్బా అంటూ నొప్పికి నొసలు చిట్లించి, సరే సరే ఇంక మాట్లాడంలే తనతో అంటూ దిగాక ఎక్కడికి వెళ్ళాలా అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండిపోతారు. రియా మాత్రం మధ్య మధ్యలో వాళ్ళనే చూస్తూ మళ్ళీ మొహం తిప్పేసుకుంటూ ఉంటుంది. ఇంక పిలవకు అని డెవిల్ గట్టిగా చెప్పేసరికి కోపం తెప్పించడం ఎందుకు అని అలాగే అనేసి ఇంకా డెవిల్తో మాటల్లో పడుతుంది మాయా. హైదరాబాద్ నుండి ముంబై వచ్చే వరకు ఇంకా రియా వాళ్ళనే మధ్య మధ్యలో కోపంగా చూస్తూ మొహం తిప్పుకుంటూ ఉంటుంది. మాయా ఏదో చెప్తుంటే ఆమె చేతిని పట్టుకుని వేళ్ళని సవరిస్తూ మెటికలు విరుస్తూ అప్పుడప్పుడు ప్రేమగా చిరుముద్దులు గుప్పిస్తూ ఆమె చెప్పేవన్నీ నవ్వుతూ వింటూ ఉంటాడు డెవిల్. తనతో ఊహ తెలిసినప్పటి నుండి ఎప్పుడూ అలా లేడు. ఆడుకునేటప్పుడు కూడా దగ్గరికి వస్తే గసిరి పంపేసేవాడు. తననే కాదు, ఏ అమ్మాయి అయినా అంతే. అలాంటిది ఇప్పుడు మాయతో మాత్రం ఎలా ఇంత క్లోజ్గా ఉంటున్నాడో రియాకి అర్థం కావట్లేదు. సడన్గా రియాకి కొన్ని రోజుల ముందు మాయ అన్న మాటలే గుర్తు వస్తాయి. ప్రతి ఒక్కరికి సోల్మేట్ అంటూ ఒకరు ఉంటారు రియా. వాళ్ళు మన కోసం వచ్చినప్పుడు మనకి తెలిసిపోతుంది. నీ సోల్మేట్ ఎవరో నువ్వే తెలుసుకో. ఆ రోజు నా మాటలు ఖచ్చితంగా నువ్వే ఒప్పుకుంటావు అని చెవిలో లీలగా వినిపిస్తూ ఉంటుంది. ముందు రోజు వరకు మాయ మీద కోపం పగ ఉండేవి. కానీ కార్తీక్ చెప్పిన కొన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మాయ మీద తనని డెవిల్ కోసం ట్రాప్ చేసింది అన్న కోపం తప్పిస్తే ఇంకేం అనిపించడం లేదు. అంటే అలా ట్రాప్ చేసిందే అనుకుంటోంది రియా. కానీ కాదు కదా పాపం, అసలు నిజం ఇంకా తెలియట్లేదు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం గురించి రాబర్ట్ చెప్పింది కూడా గుర్తు వస్తూ ఉంటుంది రియాకి. అందుకే వద్దు అనుకుంటూనే
వాళ్ళనే మాట మాటికి చూస్తూ ఉంటుంది. ఈలోపే ఫ్లైట్ ముంబైలో ల్యాండ్ అవుతుంది. రియా ఉన్నా కూడా అసలు లేనట్టే బిహేవ్ చేస్తూ కావాలనే మాయా భుజంపై చెయ్యి వేసి బయటికి తీసుకొచ్చేస్తాడు డెవిల్. డెవిల్, ఇప్పుడు ఇదంతా అవసరమా? నేను రియాతో మరి మాట్లాడను అన్నా కదా! ఇలా ఓవర్ చేస్తే తనకి నా మీద ఇంకా కోపం పెరిగిపోతుంది. ప్లీజ్ చెయ్యి తీయి డెవిల్ అంటుంది ఇబ్బందిగా మొహం పెట్టి. ఏంటే, చాలా రోజుల నుంచి నాలో డెవిల్ బయటికి రాలేదని బాగా కథలు పడుతున్నావుగా? ఎన్నిసార్లు చెప్పాలి? ఫస్ట్ నీ ప్రయారిటీ నాకే ఇవ్వాలి. అసలు ఫస్ట్ కాదు, మొత్తంగా. వేరే వాళ్ళ కోసం ఆలోచన కూడా నీ బ్రెయిన్లోకి రానివ్వకు. ఏం చేయాలో నాకు బాగా తెలుసు. పద, నీకు తర్వాత చెప్తా అంటూ సైలెంట్గా నడుము గిల్లి మరీ లాక్కుపోతాడు. దేవుడా, నీతో ఏమన్నా ప్రాబ్లమే బాబు అనుకుంటూ ఇద్దరు బస్లో ఎయిర్పోర్ట్లోకి రాగానే రియా కూడా వీళ్ళ వెనక్కి వస్తూ కనిపిస్తుంది. నడుస్తూనే డెవిల్ మొబైల్ తీసి ఎవరికో కాల్ చేసి ఏదో మాట్లాడి కట్ చేస్తాడు. లగేజ్ తెస్తాను, వెయిట్ చేయి బుజ్జమ్మ అంటూ డెవిల్ పక్కకి వెళ్ళగానే టట్టడాయ్ అని గట్టిగా అరుస్తూ ప్రత్యక్షం అవుతుంది అంతర్. తూ తూ అని వీపు మీద కొట్టుకుంటూ, ప్రతిసారి నీ ఎంట్రీ ఏంట్రే బాబు, ఇప్పుడు కాదు, అసలే టెన్షన్లో ఉన్నాను, మళ్ళీరా అంటుంది విసుగ్గా మాయా. ఒసే పులిసిపోయిన పుల్లమ్మ, నువ్వు టెన్షన్లో లేవే, ముంబైలో ఉన్నావు. హమారీ ముంబై అని నేటివ్ ప్లేస్కి వచ్చినందుకు మెలికలు తిరుగుతూ, నాకెందుకో ఇందాకటి నుండి రైట్ వైపు గాలి లాగుతోందే, అది చెప్పడానికే వచ్చాను అంటుంది అంతర్ సీరియస్గా. ఆ, రైట్ సైడ్ గాలి లాగటం ఏంటే? అంతర్, అదే, నీకు లెఫ్ట్ కన్ అదిరితే మంచిది, రైట్ కన్ అదిరితే చెడు జరుగుతాయి అంటారు కదా. నీకంటే కన్ను, కనుబొమ్మ, కంట్లో గుడ్లు ఉన్నాయి. నాకు అవేవీ లేవు కాబట్టి రైట్ సైడ్ గాలి, లాజిక్గా చెప్తుంది అంతర్. అంటే ఏంటి? ఇప్పుడు నీ ఆత్మ గాలిలో కలిసిపోతుందా? కళ్ళు పెద్దవి చేసి అడుగుతుంది మాయా. నీ మొహం, నేను గాలిలో కలిసిపోతే నువ్వు మాత్రం ఫ్లైట్లో ఎగురుతావా? నువ్వు నాతో పాటే గాల్లో కలిసిపోయి ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అని పాట పాడుకుందాం. తల్లి, నీకో నమస్కారం అంటూ రెండు చేతులు సౌండ్ వచ్చేలా జోడించి, ఏం చెప్పాలనుకుంటున్నావో అది ఏడు ముందు, లేదంటే డెవిల్ మళ్ళీ వచ్చేస్తాడు అంటూ చుట్టూ అందరూ చూస్తున్నారు అన్న విషయం కూడా మర్చిపోతుంది మాయా మేడం. అప్పుడు రాబర్ట్ వింతగా చూస్తే ఇప్పుడు రియా కూడా అదోలా చూస్తూ ఉంటుంది మాయాని. చెప్పటం కాదు, డెవిల్ రాగానే నీకే తెలుస్తుంది, కానీ ఏదో నష్టం జరుగుతుంది అనిపిస్తోంది. అందుకే మన మొగుణ్ణి కాస్త జాగ్రత్తగా చూసుకో, అస్సలు వదలకు అని చెప్పేసి అప్పటికే డెవిల్ బ్యాగ్స్ తో వచ్చేసరికి డామ్ అని ఎప్పట్లాగే మాయమైపోతుంది అంతర్. మాయనే అనుమానంగా చూస్తూ, ఏంటి అంటాడు దగ్గరికి వచ్చి డెవిల్. "ఉహుం, ఏం లేదు" అని చిన్నగా నవ్వుతూ ఉండగానే అజ్జు బేబీ అని గట్టిగా పిలుస్తూ ఎవరో ఒక అమ్మాయి డెవిల్ని వెనక నుండి గట్టిగా హక్ చేసుకుంటుంది. డెవిల్తో సహా అటు మాయా, ఇటు వాళ్ళనే అప్పుడప్పుడు చూస్తున్న రియా కూడా షాక్ అవుతారు. హలో, ఎవరు మీరు అంటూ బలవంతంగా చేతులు విడిపించుకుని ఫోర్స్గా ముందుకు లాగుతాడు డెవిల్. తెల్లగా అందంగా ఉన్న అమ్మాయి నవ్వుతూ కనిపిస్తుంది. ఆమె ఎవరో డెవిల్కి అర్థం కాదు. మాయ అలాగే చూస్తుంటే, అదేంటి అజ్జు బేబీ, నన్ను మర్చిపోయావా? నేను లల్లీని, నన్ను ముద్దుగా లాలీపాప్ అని అనేవాడివి కదా అంటుంది కళ్ళు తిప్పుతూ. ఆమె డ్రెస్ అల్ట్రా మోడర్న్ గా ఉంటే డెవిల్ ఎత్తుకి సరిగ్గా సరిపోయినట్టే ఉంటుంది. పాపం మాయా పాప కొద్దిగా పొట్టి, డెవిల్ చెస్ట్ దగ్గరికి వస్తుంది అంతే. అందుకే వచ్చిన లల్లీ పాప డెవిల్తో చనువుగా మాట్లాడేస్తుంటే కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటుంది. ఎవరది? బావని ఏకంగా హక్ చేసేసుకుంది. అయినా బావకి అమ్మాయిలు టచ్ చేస్తేనే చిరాకు కదా. అదెవరో గాని అయిపోయింది అని రియా కూడా అక్కడి నుండి కదలకుండా వాళ్ళనే చూస్తూ ఉండిపోతుంది. మాయ ఇన్నర్లో కూడా సేమ్ రిపీట్ అవుతూ ఉంటుంది. స్టూడియోలో ఎవరో మోడల్ టచ్ చేస్తే ఏం జరిగిందో అక్కడ వాళ్ళు చెప్పడం ఆమెకి ఇంకా గుర్తుంది. అందుకే డెవిల్ ఆమెకిప్పుడు ఏం పనిష్మెంట్ ఇస్తాడో అని కొంచెం టెన్షన్గా చూస్తుంటే, హే లాలీపాప్ అని డెవిల్ కూడా అరుస్తూ ఆమెని సైడ్ హగ్ చేసుకుని ఇటు రియాకి అటు మాయాకి ఇద్దరికి ఒకేసారి జర్కిస్తాడు. థ్యాంక్ గాడ్,
నేను గుర్తున్నానా అజ్జు? మర్చిపోయావేమో అనుకున్నా అంటూ ఇంకొంచెం గట్టిగా పట్టుకొని వదలకుండా ఏవేవో అడుగుతూ ఉంటుంది. అన్నిటికీ ఆన్సర్ చేస్తూ చెప్పటం మర్చిపోయాను. నా వైఫ్ మాయా అంటూ ఇంట్రడ్యూస్ చేస్తాడు లాలీపాప్ పాపకి మాయాని. మాయని ఒకసారి చూసి హో హాయ్ అని అనేసి అజ్జు బేబీ మనం కలిసి చాలా రోజులైంది కదా, బయట మీట్ అవుతామా అని అడుగుతుంది మాయా ముందే. నో అంటాడులే అనుకుంటే నాట్ నౌ లాలీపాప్, ఈ వీక్లో కలుద్దాం, నేను నీకు కాల్ చేస్తాను అంటూ ప్రెజెంట్ ఆమె ఏం చేస్తోందో మాట్లాడి వెళ్ళిపోయాక బ్యాగ్ పట్టుకొని వెళ్దామా ఇంకా, మన కోసం కార్ రెడీగా ఉంది అంటూ మాయని తీసుకుని బయటికి వెళ్తుంటే లల్లి మొహమే గుర్తొచ్చి మాయా మొహం ఎర్రబడుతుంది. పూర్ మాయ, ఇప్పుడు నీకు నా సవతిపోరు లేదు అనుకునేలోపే కొత్తదొచ్చిందా, అయినా ఎవరు ఆ అమ్మాయి అనుకుంటూ క్యాబ్ బుక్ చేసుకుంటూ ఉంటుంది రియా. కానీ డెవిల్ వాళ్ళు అక్కడి నుండి బయటికి వెళ్లేలోపే రియా చుట్టూ నలుగురు సెక్యూరిటీ గార్డ్స్ చుట్టూ చేరిపోతారు. రియా ఒక్కసారిగా అలా వాళ్ళంతా ఆమెని చుట్టుముట్టేసరికి ఉలిక్కిపడి ఏయ్ ఎవరు మీరంతా అని అరుస్తుంది గట్టిగా. మేడం, రాబర్ట్ సార్ పంపించారు మీ సెక్యూరిటీ కోసం, కార్ కూడా బయట మీకోసం వెయిట్ చేస్తోంది, మీరు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడే డ్రాప్ చేస్తారు, మేం మాత్రం మీరు మళ్ళీ ముంబై నుండి వెళ్లే వరకు మీతోనే ఉంటాం అంటూ చేతిలో పెద్ద పెద్ద గన్స్ తో అందరూ కళ్ళకి కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని మరి స్ట్రిక్ట్ గా చెప్తూ ఉంటారు. ఏంటి అప్పుడే? నేనింకా ఇప్పుడే ల్యాండ్ అయ్యాను, అప్పుడే మీ డాన్కి తెలిసిపోయిందా? పర్లేదు, బాగానే కేర్ చూపిస్తున్నాడు అని చిన్నగా నవ్వుకుంటూ వాళ్ళతో పాటే నడుస్తూ కారులో దగ్గరలో హోటల్కి వెళ్ళి రూమ్ తీసుకుంటుంది రియా. కార్ వెళ్ళిపోయినా సెక్యూరిటీ వాళ్ళు మాత్రం ఆమె రూమ్ దగ్గర నిల్చుని సెక్యూరిటీ ఇస్తూ ఉంటారు. ఆ హోటల్ కూడా రాబర్ట్‌దే అని రియాకి తెలీదు పాపం. అందుకే అలా సెక్యూరిటీ వాళ్ళని అందరూ ఉండే రూమ్స్ బయట ఉన్నా ఒప్పుకున్నారు. లేదంటే ఎంత వీఐపీ అయినా కూడా హోటల్ బయట వరకే సెక్యూరిటీ వాళ్ళని అలో చేస్తారు. ఫ్రెష్ అయ్యి కాసేపు పడుకుని కార్తీక్ చెప్పిన వాటి గురించే ఆలోచనలో పడుతుంది రియా. లాలీపాప్ గురించి అడగాలని ఉన్నా ఇప్పుడు కాదులే అనుకుంటూ ఇప్పుడు మనం ఎక్కడికెళ్తున్నాం డెవిల్? రీతు వాళ్ళ దగ్గరికే కదా అంటుంది మాయ విండోలో నుండి ట్రాఫిక్ చూస్తూ. లేదు బుజ్జమ్మ, అంతకంటే ముందు మనం వేరే చేయాల్సిన పనులు, కలవాల్సిన మనుషులు వేరే ఉన్నారు అంటూ వాళ్ళని ఎవరైనా ఫాలో అవుతున్నారేమో అని సైడ్ నుంచి వెనక వస్తున్న వెహికల్స్ ని మిర్రర్ లో చూస్తూ ఉంటాడు డెవిల్. అన్ని రూట్స్ మారుతున్నా ఒక కార్ మాత్రం వీళ్ళనే ఫాలో అవుతూ వస్తూ ఉంటుంది. డెవిల్ మొహంలో కన్నింగ్ నవ్వు వస్తుంది. అంటే ఎక్కడికి? మనం మరి మా అమ్మ వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్తాం? వాళ్ళని చూడాలని మాయ మనసు పీకడంతో వంటబట్టలేక డెవిల్ని అడిగేస్తుంది. చెప్తారా, కొంచెం ఓపిక పట్టు ప్లీజ్ అంటూ ఆమెని దగ్గరికి లాక్కుని భుజంపై చెయ్యి వేస్తాడు. అంతలా ప్లీజ్ అంటుంటే అలాగే డెవిల్ అని చిన్నగా నవ్వుతుంది మాయా. ఈలోపు కార్ ఆగటంతో ఎక్కడికి వచ్చారా అని బయటికి చూస్తుంది మాయా. అది డెవిల్ వాళ్ళ విల్లా. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా డెవిల్ అక్కడే ఉన్నాడు. అరుణ్, రోహన్ కూడా వచ్చి మాట్లాడి వెళ్తారు. అప్పుడు మాయ డెవిల్ పై అరిచేసి హైదరాబాద్ నుండి వచ్చేసి వాళ్ళ ఇంట్లో ఉంది. బయట నుండి గార్డెన్ తో సింపుల్ గానే ఉన్న ఆ విల్లా లోపల చాలా పెద్దది. గేట్ లాక్ చేసి ఉండదు. మెల్లిగా ఇద్దరు లోపలికి వెళ్తారు. అప్పటికే లోపల ఎవరో ఉన్నట్టు చిన్న చిన్న సౌండ్స్ వస్తుంటే అనుమానంగా చూస్తూ ఉంటుంది మాయా. మళ్ళీ వీళ్ళు వస్తున్నారని ఇన్ఫార్మ్ చేస్తే మేట్స్ వచ్చారేమో అనుకుని డెవిల్తో లోపలికి అడుగు పెడుతుంది. ప్రోమో. డెవిల్, నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావు అంటూ భయంతో ఎటువైపు వెళ్లాలో తెలియక డెవిల్ కోసం పరిగెడుతూ ఉంటుంది మాయా. చూసుకోకుండా టేబుల్ ఎడ్జ్ తగిలి ఆ అని అరుస్తూ ముందుకు పడిపోబోతూ ఉంటే ఎవరో ఒకరు పట్టుకున్నారు. అది ఎవరో మీరు గెస్ చేయండి చూద్దాం. కొంచెం కన్ఫ్యూజన్ గా ఉందా? కానీ అన్నీ ఇంకో 2-3 పార్ట్స్ తో క్లియర్ అయిపోతాయి. అప్పటి వరకు చదువుతూనే ఉండండి. మీకు తొందరలోనే బోల్డ్ అని షాక్లు కూడా తగలబోతున్నాయి. మరి రెడీగా ఉన్నారు కదా? ఇంకెందుకు లేట్? కామెంట్స్ లో మీకు కథ ఎలా అనిపించిందో చెప్పేయండి. నేను కూడా
ఇక నుంచి కొంచెం టైం లెంత్ పెంచాలి అనుకుంటున్నా. అంటే చాలామంది కామెంట్స్‌లో లెంత్ పెంచమని అడుగుతున్నారు కదా! సో, ప్రెజెంట్ అయితే 18-20 మినిట్స్ ఇస్తున్నా. సో, 30 మినిట్స్ ఇస్తే మీకు ఓకేనా కాదో నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఓకే అయితే మరి. మళ్ళీ కలుద్దాం. బాయ్.